హాయ్ అండి. మేము మిమిక్రీ సుబ్బారావు. చాలా రోజులైంది మేమందరినీ కూడా కలిసి. ఇప్పుడు మీకు ఒక మంచి ఐడియా. ఇలా వేస్ట్ అయిపోయిన బాటిల్స్, అలాగే పాడైపోయిన బాటిల్స్, కొంచెం డ్యామేజ్ అయినవి, మన ఇళ్ళలో వాటర్ తెచ్చుకుంటూ ఉంటాం కదా, అవి సాధారణంగా పాడైపోతూ ఉంటాయి. లీక్ అవ్వడం, లేదంటే బాగా పాతవైపోవడం అలాంటివి. అలా అయిన తర్వాత మనం ఏం చేస్తాం? బయట పడేస్తూ ఉంటాం. అలా బయట పడేయకుండా వీటిని ఎలా యూజ్ చేయొచ్చో మీకు ఒక మంచి ఐడియా చెప్తున్నాను. ఓకేనండి? ఇదిగో చూడండి. దీన్ని ఏం చేస్తానంటే ముందుగా ఇదిగోండి, ఈ విధంగా దీన్ని వేరు చేయిస్తా. ఓకేనా? దీన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది ఎలా ఉపయోగించాలని నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు నేను. ఇప్పుడు ఈ విధంగా ఏం చేశానంటే 1, 2 ఈ 3 బాటిల్స్ మాకు యూజ్ లేవు, అందుకని ఈ 3 కట్ చేసేసా. ఓకేనండి? ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న దీన్ని చక్కగా మట్టి తీసుకొచ్చానండి. ఈ మట్టిని దీంట్లో ఫిల్ చేస్తా. ఇక్కడ దాకా ఫిల్ చేస్తా. ఇక్కడ దాకా ఫిల్ చేసిన తర్వాత మీ ఇంట్లో మేమైతే మొక్కలు పెట్టాం, చూపిస్తా. అలా మొక్కలు వేసుకుంటే చాలా బాగా పెరుగుతాయండి. మీ ఇంట్లో మీరే శుభ్రంగా కూరగాయలు పండించుకోవచ్చు. ఇదిగో ఓకేనండి. ఇదిగో ఇప్పుడు మట్టి ఇక్కడ దాకా నింపేసా. మట్టిని నింపేసినప్పుడు ఏం చేశానంటే కొంచెం ఎరువు ఉంటే బాగుంటుంది కదా అని ఎరువు కూడా పట్టుకొచ్చాను. ఈ ఎరువు కూడా కొంచెం పైన అలా వేసి కలుపుతున్నా. అది ఈ విధంగా మట్టి నింపాను అనమాట. ఇప్పుడు ఇలా నింపాను, కొంచెం ఎరువు వేసాను. ఎరువు వేసిన తర్వాత విత్తనాలు, పొట్లకాయ విత్తనాలు అండి ఇవి. పొట్లకాయ విత్తనం పెడతాను ఇక్కడ. ఇలా పెట్టుకుని జస్ట్ పెట్టి అసలు మట్టి వేసేసుకున్నాం అనుకోండి, అద్భుతంగా రోజు నీళ్ళు చిలకరించాలి కొంచెం మొక్క వచ్చిన తర్వాత మంచి. నేనైతే పొట్లకాయ విత్తనం పెట్టాను, ఇంకా బీరకాయ పెట్టాను, మందార మొక్కలు వేసాను. ఇలాగే డబ్బాలు యూజ్ చేశాను. అలాగే ధర్మకోళ్ళు పార్సిల్స్ కూడా వస్తూ ఉంటాయి, వాటిని పడేయకుండా ఏం చేశానంటే వాటి కూడా పెట్టాను. అది మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. ఇలా పెట్టుకుని కొంచెం పాదు వచ్చిన తర్వాత ఒక కర్ర పాతుకుని పైన ఒక నెట్ లాగా వేసుకుంటే అది చూపిస్తాను ఎలా చేశాను. చక్కగా కాయలు కాస్తాయండి. ఉదాహరణకి చూపిస్తాను అండి. అలా డబ్బాల్లో ఏవైతే ఉన్నాయో వాటర్ టిన్లు, వాటిని చేసినవి ఇవి కూడా చూసారా. చక్కగా దీంట్లో బచ్చలు పెట్టాం. దీంట్లోనేమో ఇగో మొక్క వేసింది మా ఆవిడ, ఇదేమో స్టీవియా ఆకు వేసింది. ఇగో బీరపాదు, బీరకాయలు కూడా కాస్తుందండి. ఇగో బీరకాయలు ఇగో కాస్తున్నాయి. బీరపాదు, ఇదో బీరకాయ అండి. ఇలా బీరపాదు ఇలాగ అనమాట. ఇలాంటి డబ్బాలని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనండి? అలా పెట్టినవే ఇదిగోండి. ఇదో బీరకాయ కనపడుతుంది మీకు, బీరకాయ. ఇదేమో కాకరకాయ అండి. ఇదో కాకరకాయ కూడా కనిపిస్తుందా? ఇది ఇలా నెట్ వేసి ఇలాగ పందిరేసాం అనమాట. ఇలా పందిరేసి అలా వేసినవేనండి. యాక్చువల్గా వాటర్ టిన్లు వేస్ట్ అయినవి అలా చేశాను. అలాగే మనకు పార్సిల్స్ వస్తుంటాయి కదా, ధర్మకోల్ బాక్సుల్లో మనకి ఎవరో ఒకరు పార్సిల్ పంపిస్తుంటారు. అవి వేస్ట్ అవ్వకుండా ఇలా పెట్టా. ఇలా వంగ పెట్టాను చూడండి. వంకాయలు అవి కాసాయి. ఆల్రెడీ 2-3 ట్రిప్పులు కోసామండి. ఇలా వంకాయలు అన్నమాట. వంగ చెట్లు ఇలాగా చూపించాయి. ఇవన్నీ ఇలాగ వంగ చెట్లు అనమాట. ఇలా వంగ చెట్లు వేసుకున్నాం. ఈ విధంగా మనం మన ఇళ్లలోనే, మన దొడ్లోనే, మన అపార్ట్మెంట్లో బాల్కనీలో ఇలా పెంచుకుంటే మనకి ఇంట్లో కావాల్సిన కూరలు మనం పండించుకోవచ్చండి. ఓకేనండి? అలాగే ఇగో ఇలా మొక్కలన్నీ చక్కగా ఇలా పెంచుకుంటున్నాం. మేము అంటే పూల మొక్కలు వేసుకుంటాం, కాయగూరలు వేసుకుంటున్నాం, సరే పాదులు వేసుకుంటున్నాం. అన్నింటినీ కూడా ఇలాగే ఇలా వేస్ట్ అయిపోయిన వాటిలో పెంచుకుంటూ ఉంటాము. మీరు కూడా మీ ఇళ్లల్లో ఉన్న ప్లేస్లో వేస్ట్ అయిపోయినవి ఏమన్నా ఉంటాయి ఇలా యూజ్ చేసుకుంటారని ఆశిస్తున్నా. నా వీడియో నచ్చితే కనుక అందరికీ షేర్ చేయండి. మీ చుట్టాలకి, అలాగే మీ మిత్రులకి అందరికీ షేర్ చేయండి. మిమిక్రీ సుబ్బారావు యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక తమ్మార్ కొట్టండి. అందరికైనా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.